హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీతో పకోడా తినుంటారు, క్యాబేజ్తో ఫ్రైడ్ రైస్ తినుంటారు, కానీ క్యాబేజ్ పకోడా ఫ్రైడ్ రైస్ తిన్నారా? కాకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎలా చేయాలో ఒకసారి అయితే చూసి ట్రై చేయండి. రెసిపీకి అయితే ముందుగా మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మైదా పిండి అలాగే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అయితే మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. పకోడాలు వేయడానికి వస్తే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పకోడాని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అయితే చేస్తున్నాను నేను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత మనం క్యాబేజ్ని అయితే చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు. అలా షాలో ఫ్రై చేసినప్పుడు అయితే మనకైతే క్యాబేజ్ కుక్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. క్యాబేజీ బాగా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ మసాలా అయితే వేయట్లేదు, చిన్నపిల్లలు తింటారు కాబట్టి. మీకు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. అన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ క్యాబేజ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.